నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విఘ్న నివారణ కోసం, సకల విజయాలు అందుకోవడం కోసం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించటం మన భారతీయ సంప్రదాయం. కొలిచిన వెంటనే అనుగ్రహించే క్షిప్ర ప్రసాదిగా స్వామి ప్రసిద్ధుడు. విద్యాబుద్ధుల్ని, సిద్ధిశక్తుల్ని అందించే గణేశుని అర్చనం సమస్త సన్మంగళకరంగా భక్తులు భావిస్తారు. ప్రకృతి రూపునిగా పూజలందుకునే ఆ స్వామి వృక్షమూలంగా, అశ్వత్థమూల గణపతిగా ఒడిషా నేలపై ఆవిష్కృతమయ్యాడు. గంజాం జిల్లా బరంపురం సమీపాన పంచమా క్షేత్రంలో ఉన్న ఈ విశిష్ట, విలక్షణ, విభిన్న గణపతి దేవాలయాన్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమం ద్వారా సందర్శిద్దాం. పవిత్ర వక్రతుండ మహాకాయ అని మన శ్లోకాలు వర్ణించిన దేవుడు విఘ్నేశ్వరుడు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రతి కార్యానికి ముందుగా పూజించే ప్రథమ పూజార్హ దైవం వినాయకుడు. అటువంటి విశిష్ట దైవం గజాననం భూతగణాధిసేవితం అన్న గణేశ స్తుతి వాక్యానికి తగ్గ రూపంతో ఒడిషా గంజాం జిల్లాలోని పంచమా క్షేత్రంలోని వృక్షమూల సిద్ధి వినాయక దేవస్థానంలో దర్శనమిస్తున్నాడు. ఎంతో పురాతనమైన ఈ వినాయకుని దర్శనం సర్వ విఘ్నహారకం. నెమలి వాహనుడైన కుమారస్వామితో పోటీ పడిన ఎలుక వాహన వినాయకుడు ముల్లోకాల ప్రదక్షిణ చేసి సకల గణాధిపత్యాన్ని పొందాడు. పరమశివుడే వసంగిన వరంలా ప్రథమ పూజార్హ దైవమయ్యాడు గణపతి. సర్వ విఘ్నాలను హరించే దేవుడైన ఈ విఘ్నేశ్వరుడు ఒడిషా పంచమా క్షేత్ర వృక్షమూల సిద్ధి వినాయకునిగా ఎంతో మహిమాన్వితుడని భక్తజనం విశ్వాసం. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూ పలచారు భాషణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సర్వభూత గణాలు, సకలలోక జనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మన శోకాలకు కారణమయ్యే విఘ్నాలను వినాశనం చేసే ఉమాసుతుడు ఈ వినాయకుడు ఈ పంచమా క్షేత్రంలో వృక్షమూల సిద్ధి వినాయక స్వామిగా మనకు దర్శనమిచ్చి ధన్యులను చేస్తున్నాడు. విష్ణు ఆవాసమైన పవిత్ర వృక్షం అశ్వత్థ వృక్షం. ఆ వృక్షమూలంలో గజముఖుడైన దేవుడు వెలిశాడని, ఈ గుడి దేవుణ్ణి వృక్షమూల సిద్ధి వినాయక స్వామి అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుని పరమ భక్తితో కొలుచుకుంటారు ఇక్కడి భక్తజనం. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. ఒడిషా రాష్ట్రం పరమ పావనమైన ప్రదేశం. పూరీ క్షేత్రాన జగన్నాథ, బలభద్ర, సుభద్రలు దర్శనమిస్తారు. భువనేశ్వరంలో లింగరాజస్వామి, బ్రహ్మలింగేశ్వర స్వామిలు కొలువై ఉంటారు. బరంపురంలో నీలకంఠేశ్వరుడు, జగన్నాథుడు, బుధి ఠాకూరాణి పెద్దమ్మ, సుకుండా నారసింహస్వామి, తారాతరణి సిద్ధశక్తిమాత, హరడంగ క్షేత్రంలో సిద్ధ భైరవీదేవి ఆరామాలు నెలకొని తీర్థక్షేత్రాలై విలసిల్లుతున్నాయి. ఈ బరంపురం సమీపాననే పంచమా క్షేత్రాన స్వయంభువుగా ఉద్భవించిన ఈ వినాయకుణ్ణి సిద్ధి వినాయకుడా అని, సర్వసిద్ధి ప్రదాయక అని కీర్తించుకుంటారు. ఎందుకంటే మీకు వరాలివ్వడానికే ఇక్కడ నెలకొని ఉన్నాను అన్నట్టుగా ఆ లంబోదరుడు రావి చెట్టు పాదభాగాన ఆసీనుడై గోచరమవుతున్నాడు. చతుర్భుజుడై పాశాంకుశాలతో, అభయమోదక హస్తాలతో మూల విరాట్టుగా ఉన్నాడు. మన మంచి ఆలోచించేందుకు పెద్ద తలతో గజాననుడై, మన బాధలు వినేందుకు పెద్ద చెవులతో చామరకర్ణుడై స్వామి దర్శనమిస్తున్నాడు. సిద్ధి వినాయక విజయ ప్రదాత, సిద్ధి బుద్ధితో విజయము సేయ. సిద్ధి వినాయక విజయ ప్రదాత, సిద్ధి బుద్ధితో విజయము సేయ. సిద్ధి వినాయక విజయ ప్రదాత. మూషిక వాహనుడై
మోదక నైవేద్యాలను స్వీకరించి భక్తులకు మోదాన్ని కలిగిస్తాడీ బొజ్జ వినాయకుడు. వక్రతుండుడై వక్రబుద్ధులైన దానవుల అకృత్యాలను అరికట్టే వరదాయకుడు ఈ వరసిద్ధి గణేశుడు. ఈ అశ్వత్థ వృక్షం పాదభాగాన స్వయంభూ వినాయకుడికి జరిగే పూజాదికాలను చూసినా చేసినంత పుణ్యఫలం. మా గండాలను తొలగించు గణాధిప అని భక్తజనం ఉండ్రాళ్లను సమర్పిస్తారు బొజ్జ గణపతికి. మా కష్టాలను వినుమయ్యా అని వినమ్రులై పరిపరి విధాలుగా అర్చిస్తారు ఆ చామర కర్ణుడిని. పార్వతి తనువు నలుగు నుంచి జనయించి శివుని వరంతో గజముఖుడైన ఈ గజాననునికి గర్భాలయంలో జరిగే పూజాది క్రతువులను మనము వీక్షిద్దాం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. కోరుకున్న కోరికను తప్పక నెరవేర్చే వేల్పు ఈ వినాయకుడే అని నమ్మి విశ్వసించి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చే భక్త శిఖామణులకు లభ్యమయ్యే అపురూప దర్శనం అదిగో ఆ రావి చెట్టు పాదభాగాన వేర్లు కాండభాగాలు కలగలిసి వినాయకుడి ముఖాకృతిగా తొండం ఆకృతిగా రూపొందిన వృక్ష భాగాలే ఆ గజముఖుడు. కాంచండి ఆ స్వరూపానికి వెండి కవచాలను అలంకరించి స్వయం వ్యక్త సిద్ధి వినాయకునికి స్పష్టమైన రూపాన్నిచ్చి కొలుచుకుంటారు ఇక్కడి భక్తులు. ఒడియా రాజు శ్రీ పురుషోత్తం దేవ్ దీనిని నిర్మించాడు. ఆ తరువాత పూరీ గజపతి ఈ పంచుమా దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఇక్కడి వారు చెబుతారు. ఒకసారి రాజుగారు తన కంచి ప్రయాణంలో భాగంగా మార్గమధ్యంలో ఈ పరిసరాల్లో విశ్రమించారట. అది ఏదో దైవ ప్రదేశంగా భావన కలిగి తన సైనికులచే వెతికించాడు ఆ రాజు. ఒక రావి చెట్టు మర్రి చెట్టు చాలా దగ్గరగా నెలకొని ఉన్న చోట శుభ్రం చేయించగా ఈ వృక్షమూల గణపతి విగ్రహాకృతి కనపడింది. ఆనాటి నుంచి గణపతి పూజా కార్యక్రమాలు, నిత్య నైమిత్తిక కార్యక్రమాలకు 5 కుటుంబాలను ఇక్కడ నియమించారని, అందుకే ఇది పంచుమా సిద్ధి వినాయక క్షేత్రంగా ప్రశస్తమైంది అని చెబుతారు. ఇదే వృక్షానికి మరోవైపున కూడా మరో వినాయక స్వరూపం చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. పాశాంకుశాలను పై 2 చేతుల్లో ధరించిన ఆ చామరకర్ణుడు దిగువ నుండే 2 చేతులు అభయమోదక హస్తాలతో కనువిందుగా కనిపిస్తున్నాడు. భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో తమ వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను పూజారులకిచ్చి తమ గోత్రనామాలపై అర్చనలు చేయించుకుని పుణ్యప్రాప్తి పొందుతారు. మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాయుగ్మం, దత్తూరపత్రం, బదరీపత్రం, చెంగల్వ, చామంతి, గరిక, గన్నేరు, తామర, తంగేడు ఇలా ప్రకృతిలో దొరికే వాటితో దేనితో పూజించిన భక్తుల మొర ఆలకిస్తాడు వినాయకుడు. కడు సంతుష్టుడై కరుణను కురిపిస్తాడు. అభిషేకాది అర్చనల అనంతరం సర్వాలంకారాలతో ఆ వరసిద్ధి వినాయకుడు దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. తమ మనసులోని కోరికలను మౌన వినమ్ర మనసుతో విన్నవించుకుంటాడు. గణపతి బప్పా శరణు, మంగళమూర్తి శరణు శరణు అంటూ భక్తజనం ఈ విఘ్నేశ్వరుడికి ఇచ్చిన హారతిని తాము కనులకద్దుకుంటారు. విశ్వాధిదేవం విశ్వేశపుత్రం విఘ్న వినాశం వినాయకం విశ్వాత్మరూపం శక్త ప్రతాపం విశ్వప్రదీపం గజాననం విశ్వప్రదీపం గజాననం. ఈ ఒడియా నేలపై బరంపురం సమీపాన నెలకొన్న మహిమాన్విత పురా వైభవ ఆరామం పంచుమా క్షేత్ర వృక్షమూల వినాయక క్షేత్రం. ఈ ఆలయ శోభ శిల్పాకృతిలో కొలువైన శివ పరివార మూర్తులను, వైష్ణవ దేవుళ్లను దర్శించుకుని భక్తులు తరిస్తారు. మనము ఆ ఆలయ శోభను చూసి తన్మయులమోదాం. 5వ నంబర్ జాతీయ రహదారిలో బరంపురం పట్టణానికి సమీపాననే ఉన్న క్షేత్రం ఈ పంచుమా. ఇక్కడి రావి చెట్టుకి ఎన్ని వేల సంవత్సరాలో తెలియదు. ఆ అశ్వత్థ వృక్షం తన మూలాగ్రాన్ని సర్వగణాలకు అధిపతి అయిన గణాధిపునికి వేదిక అయ్యింది. ఆ విలక్షణ వృక్షమూల గణపతి ఆలయ ప్రాంగణాన్ని మనము దర్శించుకుందాం. గణపతి రూపాలుంటాయి. ఇదే ప్రాంగణంలో త్రేతాయుగ ద్వాపర యుగావతారులైన శ్రీరామ, శ్రీకృష్ణ నామాల అఖండ నామ సంకీర్తనలు కూడా శ్రావ్యంగా వినపడతాయి. ఇదే ఆవరణలో శ్రీకృష్ణ పరమాత్మ తన ఇష్ట సఖి రాధతో కూడిన ఉపమందిరం కూడా దర్శనీయ మందిరమై విరాజిల్లుతోంది.
పంచమాక్షేత్ర వృక్షమూల సిద్ధి వినాయక మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ తన సఖి రాధాదేవితో కూడి చక్కటి దర్శనాన్ని ఇస్తున్నాడు. ఈ ఉపమందిరం కూడా ప్రధాన మందిరమంతటి శోభతో అలరారుతోంది. ఇదే వృక్షమూల సిద్ధి వినాయక స్వామి మందిర ఆవరణలోనే ఉన్న మరో ప్రధాన ఉపమందిరం శ్రీ రాధాకృష్ణ మందిరం. గుండ్రంగా ఓ వలయాకార మందిరం, ఎంతో అందంగా కృష్ణుని మందిరం ఉంటాయి. చుట్టూ ఉన్న ప్రదక్షిణా మార్గంలో గోపికల సుందరమైన విగ్రహాలున్నాయి. ఆ ప్రదక్షిణా మార్గం పై ప్రాకారాల్లో బాలకృష్ణుని బాల్య చేష్టలు, కృష్ణ మహాత్మ్యాలకు చెందిన పలు శిల్పాకృతులు ఎంతో ఆకర్షణీయంగా కానవస్తాయి. మధ్యలో ఉన్న గర్భమందిరం పైన కూడా పలు దేవతామూర్తులున్నాయి. గర్భగృహంలో రాధాకృష్ణుల మూల విరాట్టు కాంస్య విగ్రహంగా ఉంది. వేణుగానలోలుడై నృత్య భంగిమలో శ్రీకృష్ణుడు ఉండగా పక్కనే రాధాదేవి చిన్మయానంద భరితురాలై ఉంటుంది. నానావిధ పుష్పాలంకృతులైన రాధాకృష్ణుల దర్శనం భక్తులకు ఎంతో హృదయానందకరం. ఒక వృక్షం మొదలులో ఏర్పడ్డ గజానన రూపం సిద్ధి వినాయక దర్శనమై భక్తులను ఎంతగానో అలరిస్తోంది ఈ పంచమాక్షేత్ర వినాయక దర్శనం. ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఒడిషా రాజధాని అయిన భువనేశ్వర్కి రైలు, రోడ్డు, విమాన మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఈ పంచమాక్షేత్రానికి ఎలా చేరుకోవచ్చో తెలుసుకుందాం. ఒడిషా రాజధాని భువనేశ్వరికి రైలు, రోడ్డు, వాయు మార్గాల్లో చేరుకుని అక్కడి నుంచి నిరాకార్పూర్, బాణాపూర్, రంభా, గంజాంల మీదుగా బరంపురానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 5వ నంబర్ జాతీయ రహదారిలో ఇచ్చాపురం వైపు వెళ్లే దారిలో బరంపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పంచమ క్షేత్రం. హైదరాబాదు నుంచి వెళ్లే తీర్థయాత్రికులు సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురాల మీదుగా బరంపురం ప్రధాన రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. అక్కడి నుంచి 5వ నంబర్ జాతీయ రహదారిలోనే ఉన్న ఈ పంచమా క్షేత్రంలోని వృక్షమూల గణపతి ఆలయానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లేవారు రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురాల మీదుగా బెర్హంపూరికి చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు బరంపురం నుంచి ఇచ్చాపురం వెళ్లే దిశలో 5వ నంబర్ జాతీయ రహదారిలో ఉన్న ఈ పంచమా క్షేత్రానికి స్థానిక వాహనాలపై చేరుకుంటారు. సర్వ విఘ్నోపశాంతయే అని వేడుకుంటే ఏ విఘ్నమూ లేకుండా కార్యజయాన్ని వసింగే స్వామి విఘ్నేశ్వర స్వామి. సర్వసిద్ధి ప్రదాయకుడు ఈ సిద్ధి బుద్ధి వినాయకుడు. సర్వ ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కనుక స్వామి వినాయకుడయ్యాడు. గరిక పూజతో మురిసిపోయే, గుంజీళ్లు తీస్తే ఆనందించే, కుడుములు పెడితే పొంగిపోయే భక్త సులభుడు వినాయక స్వామి. ఆ ఉమామహేశ్వరుల పుత్రుని కరుణ కోసం స్వామిని సభక్తికంగా ఆశ్రయిద్దాం. గణేష కృపకు పాత్రులమోదాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.